వెల్కమ్ టు మెగానైన్ టీవీ. నీలోఫర్ ఈ పేరు వినగానే చాలామందికి హైదరాబాద్లో వేడివేడిగా దొరికే ఛాయ్ గుర్తుకు రావచ్చు, లేదా తల్లి బిడ్డల ఆరోగ్యానికి భరోసానిచ్చే ఒక పెద్ద ఆసుపత్రి గుర్తుకు రావచ్చు. కానీ ఈ రెండింటి వెనుక ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. ఒక యువరాణి త్యాగం, సేవా నిరతి, కరుణ దాగి ఉన్నాయి. ఆమె కథ టర్కీలోని ఇస్తాంబుల్ రాజకోటలో మొదలై హైదరాబాద్లోని నిజాం దర్బార్లో కొనసాగి లక్షలాది మంది తల్లులు పిల్లల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆమె ఎవరో కాదు, ఒట్టోమన్ సామ్రాజ్యపు చివరి వారసురాలు, హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 2వ కోడలు, యువరాణి నీలోఫర్ హనీమ్ సుల్తాన్. ఆమెను అప్పటి ప్రజలు ప్రేమగా హైదరాబాద్ కోహినూర్ అని పిలుచుకునేవారు. ఆమె అందం, ఆధునిక భావాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఆమె సేవాగుణం కూడా అంతే కీర్తిని పొందింది. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఆ యువరాణి గురించే. ఆమె కేవలం ఒక రాణి మాత్రమే కాదు, ఒక మానవతావాది. ఆమె జీవితంలోని ఒక విషాద సంఘటన హైదరాబాద్ వైద్య చరిత్ర గతిని ఎలా మార్చిందో ఇప్పుడు చూద్దాం. నీలోఫర్ పూర్తి పేరు నీలోఫర్ హనీమ్ సుల్తాన్. ఆమె 1916 జనవరి 4న టర్కీలోని ఇస్తాంబుల్లో ఉన్న గోజ్టెప్ ప్యాలెస్లో జన్మించారు. ఆమె తల్లి అడిలే సుల్తాన్, ఒట్టోమన్ సుల్తాన్ 5వ మురాద్ మనువరాలు. అయితే ఆమె పుట్టిన కొద్ది సంవత్సరాలకే ఒట్టోమన్ సామ్రాజ్యం పతనమైంది. దీంతో 1924లో రాజకుటుంబం దేశం విడిచి ఫ్రాన్స్లోని నీస్ నగరానికి ప్రవాసం వెళ్ళిపోయింది. అక్కడ వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ క్లిష్ట సమయంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వారికి ఆర్థికంగా ఆసరాగా నిలిచారు. ఈ క్రమంలోనే 1931 నవంబర్ 12న తన 15వ ఏట నీలోఫర్కు నిజాం 2వ కుమారుడైన మొజ్మామ్ జాహుకు ఫ్రాన్స్లో వివాహం జరిగింది. అదే రోజు నీలోఫర్ కజిన్ అయిన దుర్రు షెహ్వర్ సుల్తాన్ను నిజాం పెద్ద కుమారుడు అజం జాకు ఇచ్చి వివాహం జరిపించారు. అలా టర్కీకి చెందిన ఇద్దరు యువరాణులు ఒకేసారి హైదరాబాద్ రాజవంశంలోకి కోడళ్లుగా అడుగుపెట్టారు. హైదరాబాద్కు వచ్చాక నీలోఫర్ తన ఆధునిక దృక్పథం, స్వేచ్ఛా భావాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆమె పాశ్చాత్య భారతీయ సంస్కృతులను మేళవించి చీరను సైతం సరికొత్త పద్ధతిలో ధరించి ఒక ఫ్యాషన్ ఐకాన్గా మారారు. అప్పట్లో అంతఃపురంకే పరిమితమైన మహిళలందరికీ భిన్నంగా ఆమె సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. ఆమె చైతన్యం, అందం, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి చూసి ప్రజలు ఆమెను హైదరాబాద్ కోహినూర్ అని ప్రశంసించారు. ఆమె స్వయంగా మామగారైన నిజాంను పప్పా అని పిలుచుకునే చనువును సంపాదించుకున్నారు. అయితే ఆమె జీవితంలో ఒక పెను విషాదం చోటు చేసుకుంది. 1949లో ఆమె నమ్మిన బంటు, పని మనిషి అయిన రఫత్ ఉన్నిసా బేగం ప్రసవ సమయంలో సరైన వైద్య సదుపాయాలు అందక మరణించింది. ఈ సంఘటన నీలోఫర్ను తీవ్రంగా కలిచివేసింది. తన కళ్ళ ముందే ఒక ప్రాణం పోవడం చూసి ఆమె చలించిపోయారు. ఆ క్షణమే ఆమె ఒక దృఢ సంకల్పం తీసుకున్నారు. ఇకపై రఫత్ లాగా ఏ తల్లి ఏ బిడ్డ చనిపోకూడదని ఆమె శపథం చేశారు. వెంటనే తన మామగారైన నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వద్దకు వెళ్ళి మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక ఆసుపత్రి నిర్మించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఆమె సంకల్పాన్ని, ఆర్తిని అర్థం చేసుకున్న నిజాం హైదరాబాద్లోని రెడ్ హిల్స్ ప్రాంతంలో ఆసుపత్రి నిర్మాణానికి అంగీకరించి స్థలాన్ని కేటాయించారు. అలా 1949లో ప్రారంభమైన ఆసుపత్రి నిర్మాణం 1953 నాటికి 100 పడకల సామర్థ్యంతో పూర్తి స్థాయిలో సేవలు అందించడం మొదలుపెట్టింది. ఆ ఆసుపత్రికే ఆమె గౌరవార్థం నీలోఫర్ ఆసుపత్రి అని పేరు పెట్టారు. నేడు ఆ ఆసుపత్రి 1200 పడకలకు పైగా సామర్థ్యంతో తెలంగాణలోని తల్లి బిడ్డల ఆరోగ్యానికి అతిపెద్ద ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా సేవలు అందిస్తుంది. ఇది ఆమె దూరదృష్టికి, సేవాభావానికి నిలువుటద్దం. వ్యక్తిగత జీవితంలో నీలోఫర్కు సంతానం కలగలేదు. ఇదే క్రమంలో 1948లో ఆమె భర్త మొజ్మామ్ జాహుకు 2వ వివాహం చేసుకున్నారు. ఈ పరిణామాలతో 1952లో నీలోఫర్ తన భర్తతో విడాకులు తీసుకుని ఫ్రాన్స్లోని తన తల్లి వద్దకు వెళ్ళిపోయారు. ప్యారిస్లో స్థిరపడినప్పటికీ ఆమె తనలోని సేవా దృక్పథాన్ని వీడలేదు. 1963లో ఆమె ఎడ్వర్డ్ జూలియస్ పోప్ అనే ఒక అమెరికన్ దౌత్యవేత్తను వివాహం చేసుకున్నారు. హైదరాబాద్కు దూరంగా ఉన్న ఆమె మనసు మాత్రం ఇక్కడి ప్రజల గురించి ఆలోచించేది. ఆమె నిర్మించిన ఆసుపత్రి లక్షలాది మందికి ప్రాణం పోస్తుండటమే ఆమెకు నిజమైన సంతృప్తినిచ్చింది. నీలోఫర్ కేవలం ఆసుపత్రిని మాత్రమే కాదు, సమాజంలో మహిళల సాధికారతకు, విద్యకు కూడా ఎంతో ప్రోత్సాహం అందించారు. తూర్పు, పశ్చిమ సంస్కృతుల మధ్య వారధిగా నిలిచారు.
తన జీవితం ద్వారా ఒక వ్యక్తి సంకల్పిస్తే ఎంతటి మార్పును తీసుకురావచ్చో ఆమె నిరూపించారు. చివరికి నీలోఫర్ 1989 జూన్ 12న ప్యారిస్లో తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె ఆశయం నీలోఫర్ ఆసుపత్రి రూపంలో నేటికి జీవించే ఉంది. హైదరాబాద్లో నీలోఫర్ అనే పదం కేవలం ఒక పేరు కాదు, అది ఒక స్ఫూర్తి, ఒక సేవా యజ్ఞానికి ప్రతీక. ఒక యువరాణి కన్నీటి నుంచి పుట్టిన ఆసుపత్రి నేడు లక్షలాది తల్లుల కళ్లల్లో ఆనందాన్ని నింపుతుంది. అదే యువరాణి నీలోఫర్కు ప్రజలందించే నిజమైన నివాళి.